విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం. ఎన్ఆర్ఐలకు ఎవరైనా అడ్డొస్తే ఖబర్దార్, ఎన్ఆర్ఐలకు నేను అండగా ఉంటా. ఏపీ ప్రభుత్వానికి ఎన్ఆర్ఐలు అండగా ఉంటే వారిపై విమర్శలు చేయటం ఎంతవరకు కరెక్ట్? జగన్ శారదా పీఠాలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు పంచారు. ఉర్సా సంస్థ రాకుండా జగన్ అండ్ ఉల్ఫా టీం అడ్డుకుంటే సహించం. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేయిస్తాడు. పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నాడు. ప్రవాసాంధ్రులకు మేము అండగా ఉంటాం, వాళ్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రవాసాంధ్రుల జోలికి ఎవ్వరొచ్చినా ఉపేక్షించేది లేదు. నీ డ్రామాలు అందరికీ అర్థమైనాయి. ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపం లేదు. శారదాపేటాలు, ఇంకో పేటాలు ఇటువంటివో, లేకపోతే అందరి స్థలాలు ఆక్రమించుకుని నీ సొంత డబ్బులతో చేసుకుంటాం, ఇటువంటివి చేసావు కాబట్టి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. మమ్మల్ని వాళ్ళు ఆదేశిస్తున్నారు. మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఎన్ఆర్ఐలకి ముఖ్యంగా మరొక్కసారి చెబుతున్నా, మీరెవ్వరూ అధైర్యపడొద్దు. మీరు ఈ ప్రాంతం అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు, మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జాగ్రత్తగా సంపాదించుకొని మీరు వాళ్ళు అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడ కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు, మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఖబర్దార్, అటువంటి ఇబ్బంది చేసే ఏ వ్యక్తినైనా నేను పర్సనల్గాను తీసుకుంటాను. మా ప్రభుత్వం కూడా ఎవరిని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసేవాళ్ళని ఎవరిని వదలదు. తప్పకుండా పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలే కాదు, పెట్టుబడిదారులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండాలని ఎటువంటి పెట్టుబడులు వచ్చినా చెప్తాను. నిన్న కూడా చూసాం, ఎకరాలు వేలం వేయాలంట. ఎక్కడన్నా పరిశ్రమలకి ఎక్కడన్నా టెండర్ వేస్తారా భూములు ఇచ్చేటప్పుడు? ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎక్కడైనా పరిశ్రమలు వస్తే వాళ్ళకి అనుకూలమైన ల్యాండ్ ఇచ్చి మనం పరిశ్రమలు తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటాం. ఈయన ఏదైనా చేశాడు? ఆయన ఇచ్చిన మఠాలకి, గుళ్ళకి, ఇటువంటి వాటికి, శారదాపేటాలకి, ఇటువంటి వాటికి ఇచ్చిందే తప్పితే ఏ రోజు ఇవ్వని వ్యక్తి. సూట్ కేస్ కంపెనీలు, ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, అతనికి ఉన్న అలవాటు సూట్ కేస్ కంపెనీలు పెట్టడం. 21 సూట్ కేస్ కంపెనీల్లో ఒక్క సూట్ కేస్ కంపెనీ అడ్రస్ కూడా ఆ రోజు ఈడీకి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడి చేసినా ఏ రోజు దొరకలేదు. ఎక్కడైనా విదేశీ పెట్టుబడిదారుడు ముందు ఆఫీస్ పెట్టడు, ముందు పరిశ్రమ పెడతానికి వస్తారు. అన్నీ ఓకే అంటే ఆఫీస్ పెడతారు. వారు ఆఫీస్ స్పేస్కి కూడా 3.5 ఎకరాలు, ఇంకా అత్యధిక రేటు ₹1 కోటి పైన చెప్పి ఆఫీస్ స్పేస్ కూడా తీసుకున్నారు. ఈ ఏఈ కూడా అగ్రిమెంట్లు కనుక అవ్వకపోతే ఆ రోజే క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు చూసాము, అమరావతిలో ఎన్నో పరిశ్రమలు మనం ఆ రోజు ఇచ్చిన ఎన్నో రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు పెట్టుబడులు వెట్టింగ్ జరుగుతున్న వ్యక్తులు. కాబట్టి ఇటువంటిది ఏదన్నా, ఎటువంటి పెట్టుబడిదారికి ఎటువంటి ఇబ్బంది చేసినా తస్మాత్ జాగ్రత్త, వెంటపడి మిమ్మల్ని తరిమి కొడతాం. నేను ఇక్కడికి వచ్చింది పెట్టుబడిదారులకి, వీటి గురించి మాట్లాడటానికి. మీకే తెలుసు కదా, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి. మరి రాజకీయాల్లో నన్ను కాదు, క్యాబినెట్ డెసిషన్ని, ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక క్యాబినెట్ చేసిన వెట్టింగ్ని నన్ను పెట్టి రాజకీయంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అతను మాట్లాడిన మాటలు ప్రతిదీ సాక్షి పేపర్లో ప్రింట్ అయిన మ్యాటర్ తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ ఇన్నర్ ఎజెండా అంతా నన్నేదో రాజకీయంగా ఎదుర్కోలేక రా, నీకు దమ్ముంటే ఎవరినైనా జగన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు రాజకీయంగా రా, ఎదుర్కో జగన్ రెడ్డి, నేను చూపిస్తా. అంతేగాని పెట్టుబడులను మాత్రం దూరం చేయొద్దు. మీ దగ్గర డాక్యుమెంట్లు ఇచ్చారు కదా, ఈ ఎన్నికల ముందు కూడా ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. ప్రెస్ ట్రస్ట్లో ఒక మీటింగ్ పెట్టి ఒక బైండ్ బుక్స్ ఇచ్చారు. దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే చెప్పండి, దాని మీద ఆన్సర్ చేయగలను. దాంట్లో మ్యాటర్ లేని థింగ్. ఇప్పుడు 21st సెంచరీలో పార్ట్నర్ ఏముందో అనేది అందరికీ తెలుసు. కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్లో 20 సంవత్సరాలుగా పార్ట్నర్లు ఎవరో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చిన మ్యాటర్లో ఏదైనా సబ్జెక్ట్ నీ మీద ఇట్లా ఉందంటే తప్పకుండా దాన్ని ఆన్సర్ చేయడానికి ఉంటాను. కానీ నాకు ఎక్కడా కూడా ఆ పుస్తకం అప్పుడే చూసా, ఎలక్షన్ టైంలోనే కూడా చూసా. ఇవన్నీ ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషనర్కి నోటిఫై చేస్తే నేను డిస్క్వాలిఫై అవుతాను, పెట్టమని ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను.
నేను ఒకటి మాట్లాడదలుచుకోవాలి, రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. నాకు అభివృద్ధి కావాలి, నాకు ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, నాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశయాలు నెరవేరాలి, పేదరికం లేని సమాజం కావాలి. మేము రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలా. నేను ప్రతినిత్యం ఇక్కడ సామాన్య ప్రజానీకానికి కూడా పొద్దున్న 6 నుంచి లెగిసి నేను నిరంతరం సిటీలో కానీ గ్రామాల్లో కానీ తిరుగుతున్నా. నేను అక్కడ రాజకీయం చేయదలుచుకోవాలా. చేసేవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉంటే రాజకీయాలు ఎవరైనా జగన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా ఆయన దోతలు అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అది రాజకీయంగానే ఎదుర్కొంటాం. మా అందరి కోరిక రాష్ట్రం అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి కాదు. రాష్ట్రం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, పేదరికం లేని సమాజం, పరిశ్రమలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇంతకు మించి మేము వేరే దాని గురించి రాలేదు. ఇవాళ వచ్చిన ప్రెస్ మీట్ కూడా నేను పెట్టుబడులదారులు పెట్టుబడులనే ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ధైర్యంగా ఉండమని కోరుతున్నాను. ఆయన అడిగితే బెటర్ కదా. నేను చెప్పేది నాకైతే ఆయన ఒక సామాన్య పౌరుడు, రాజకీయాల్లో తప్పుకున్న వ్యక్తి కాబట్టి ఆయన అడిగితే బాగుంటుంది. ఇప్పుడు నన్ను విమర్శించట్లా, మీరందరూ కూడా ప్రెస్ కూడా నన్ను అడ్డు పెట్టుకుని క్యాబినెట్ నిర్ణయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ ముసుగులో విమర్శిస్తున్నారని పదే చెప్తున్నాను. నన్ను కాదు అక్కడ విమర్శించేది, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలని జగన్ ముసుగులో సాక్షి పేపర్, బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని చేస్తున్న కార్యక్రమం అని నేను పదే చెప్తున్నా. మనం డైవర్షన్లోకి వెళ్ళొద్దు. డైవర్షన్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిని జగన్ రెడ్డితో రాజకీయాలు తప్పుకుంటున్నానని చెప్పేసి, కానీ ఎక్కడా కూడా వీళ్ళందరూ కలిసి టచ్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలి, మనకు ఓట్లు లేకుండా ఇంత దారుణంగా మనం పరాజయం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి, మనల్ని ఓడించిన భారీ తేడాతో ఓడించిన నియోజకవర్గాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే కార్యక్రమంలో ఈ వ్యక్తులందరూ జగన్ అజెండాతో నడుస్తున్న వ్యక్తులు. కాబట్టి అదే అజెండాతో ఇవాళ వాళ్ళు ముసుగులో ఒకళ్ళని చూపిస్తా, టార్గెట్ చేసేది వేరొకరిని అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నా. మీరందరూ కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి, పారిశ్రామిక రావాలి, నిజాలు మీరు కూడా బయటపెట్టాలి.